శుభోదయం ఫ్రెండ్స్. ఈరోజు మనం పురాణాలలో 14 లోకాలు ఉన్నాయని చెప్తారు కదా, అవేంటి, వాటి పేర్లు, వాటి విశిష్టతలు తెలుసుకుందాం. భూలోకంతో కలిపి భూలోకానికి పైన ఉండేవి ఊర్ధ్వలోకాలు. భూలోకం ఇచ్చట చెమట నుండి ఉద్భవించు పేళ్ళు, నల్లులు, ఉద్భిజాలు, గుడ్డు నుండి ఉద్భవించు పక్షులు, జరాయుజాలు, స్త్రీ పశువుల గర్భం నుంచి ఉద్భవించు మానవులు, పశువులు అని 4 విధాలైనటువంటి జీవరాశులు. స్వేదజాలు, ఉద్భిజాలు, జరాయుజాలు, తర్వాత ఇవి. భువర్లోకం రెండోది, భూలోకం పైన ఉంటుంది. ఇచ్చట సూర్య చంద్ర గ్రహ నక్షత్రాదులు, అశ్విన్యాది నక్షత్ర సదృశ్యాలైన గ్రహరాశులు, సూక్ష్మ శరీరులైన కిన్నెర కింపురుష విద్యాధరులు ఉంటారు. మూడోది సువహ్లోకం లేక సువర్లోకం లేక స్వర్గలోకం, భువర్లోకం పైన. ఇక్కడ అధిష్టాన దేవతలకు ఇంద్రాదులు, దిక్పాలకులు, వర్షవాయువులు, ఐశ్వర్యాదులు కలరు. వీరితో పాటు సాధ్యులు, మహర్షులు, గంధర్వులు, అప్సరసలు కలరు. వీరు కామరూపులై భోగాలను అనుభవింతురు. వీరికి వృద్ధాప్యము, శరీర దుర్గంధాదులు ఉండవు. వీరిని క్షుత్పిసలు బాధింపవు. వీరు అయోనిజులు కావున మాతృగర్భవాసం లేదు వీరికి. 4 మహర్లోకం, సువర్లోకం పైన. ఇక్కడ దేవతలు తపస్సు చేస్తుంటారు. ఎలా స్వర్గలోకంలోని దేవతలు దివ్య సుఖాలను అనుభవిస్తున్నారు, అవన్నీ ఇక్కడ తపస్సు ద్వారా పరిపూర్ణంగా అనుభవిస్తుంటారు. 5 జనోలోకం, మహర్లోకం పైన. దీనిని కొందరు సత్యలోకమని కూడా అంటారు. ఏ స్త్రీ భర్త మరణానంతరం సహగమనం చేస్తారో ఆమె పవిత్ర శీల ప్రభావంతో ఆమె పతికి అన్యజన్మ ఉన్నప్పటికీ జన్మరాహిత్యం కలిగి సతీపతులిరువురు ఈ జనల లోకంలో సుఖశాంతులతో వర్ధిల్లుతారట. ఇక్కడ అయోనిజ దేవతలు కూడా తపమాచరిస్తూ ఉంటారు. 6 తపోలోకం, జనోలోకం పైన. ఇక్కడ అయోనిజ దేవతలు నివసిస్తారు. పంచభూతాలు, పంచేంద్రియాలు వీరి ఆధీనంలో ఉంటాయి. కైలాసం, వైకుంఠం, మణిద్వీపం, స్కందలోకం ఇచ్చటనే కలవు. ఈ లోకం సర్వదా సుగంధ ద్రవ్యాల సువాసనలతో శాంతియుతంగా సాంద్రానందంతో కూడి ఉంటుంది. భూలోకంలో ఎవరెవరు ఏ ఏ దేవతామూర్తులను ఉపాసిస్తారో ఆయా మూర్తుల రూపాలలో ఇక్కడ తపం ఆచరిస్తారు. ఈ రీతిగా వారు కల్పాంతకాలం అక్కడనే ఉండి కర్మానుసారం భూలోకంలో తిరిగి జన్మించి మరల పవిత్ర తపాలు ఆచరించి ఎప్పుడు మహాప్రళయంలో సర్వం లయమగునో అప్పుడు వీరు కూడా జన్మరాహిత్యం పొందుతారు. 7 సత్యలోకం, తపోలోకం పైన. ఇక్కడ సృష్టికర్త అయిన హిరణ్య గర్భుడు బ్రహ్మ అను అధికారి ఆ పదవిని అనేకానేక కల్పాంతరాలు ఒక్కొక్కరు పొంది తమ ఆయువు తీరినంతనే బ్రహ్మలో లయమవుతారు. ప్రస్తుతం బ్రహ్మకు మొదటి అర్ధభాగం తీరినది. భావి బ్రహ్మ శ్రీ ఆంజనేయ స్వామి. ఈ లోకంలో కూడా అనేక ఉపాసనలు చేసిన వారు, వేదాంత విచారకులు, భూలోకంలో ఆత్మజ్ఞానం పొందినవారు, అసంఖ్యాకులకు మహర్షులు వేదాంత విచారణలు గావిస్తుంటారు. భూలోకానికి కింద ఉండేవి అధోలోకాలు 7. అతల, ఇందులో అసురులు నివసిస్తారు. వీరు సూక్ష్మ శరీరులు, భౌతిక సుఖలాలసులు కావున అధిక మద సంపన్నులు. బిత్తలలోకం, అతలలోకం కింద. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు వీర్యం అడకం అనే నది సువర్ణ జల ప్రవాహంతో నిండి ఉండును. అనేక భౌతిక సుఖాలతో పాటు ఈ నదీ ప్రవాహంతో స్వర్ణాభరణాలు చేసుకొని ధరించెదరు. 3 సుతలలోకం, వితలలోకం కింద. సప్త చిరంజీవులలో ఒకడైన మహాపురుషుడు బలి చక్రవర్తి ఇక్కడే ఉన్నాడు.
ఆయన సర్వదా విష్ణు ధ్యాన పరాయణుడై శ్రీ మహావిష్ణువు ద్వారపాలకుడై కాపలా కాస్తున్నాడు. తలాతలలోకం సుతలలోకం కింద. ఈ లోకంలో పరమేశ్వరునితో సంహరించబడిన దానవేంద్రులైన త్రిపురాసురులు, దానవ శిల్పి అయిన మయుడు, మయా విద్యలో నేర్పురులైన అసురులు, రాక్షసులు నివసిస్తారు. మహాతలం తలాతలలోకము కింద. ఇక్కడ కద్రుపుత్రులైన వినతక్రదువులు, కాద్రవేయులు, సర్పాలు, సహస్రాది శిరస్సులతో కూడిన వారై మహాబలవంతులై కామరూపధరులై తమ పత్నులతో కూడి ఉన్నారు. రసాతలం మహాతలం కింద. ఇక్కడ అసుర రాక్షస శ్రేష్ఠులు, నివాత కావచులు, కాలకేయాదులు, సురారులైన అనేక రాక్షసులు కలరు. పాతాళం రసాతలం కింద. ఇక్కడ నాగలోకాధిపతి అయిన వాసుకి మొదలగు సర్పసమూహములన్నీ కామరూపధరులై సుఖ సంతోషాలతో ఉన్నారు. మహాప్రళయకాలంలో ఈ చతుర్దశ భువనాలు పరబ్రహ్మలో లీనమవుతాయి.